ఇక్కడ పడుకొని నిద్రపోతున్నాడు కదండి, ఇతనేనండి మన సినిమా హీరో. ఇతని పేరు పాల్ అండి. ఇతను ఉండేది కలాడన్ అనే ప్లానెట్ మీద అండి. వీళ్ళ ప్లానెట్ చుట్టూ సముద్రమేనండి, మధ్యలో వీళ్ళ కింగ్డమ్ అండి. ఈ ప్లానెట్ రాజు వీళ్ళ నాన్నేనండి. ఇప్పుడు మనవాడు పడుకొని కలగంటున్నాడు కదండి, ఆ కళ్ళలో ఉండేది వీళ్ళ ప్లానెట్ కాదండి, అరాకెస్ అనే ఇంకో ప్లానెట్ అండి. ఇతను కళ్ళగనడానికి ఈ ప్లానెట్ మీద సంగతులు సరిపోలేదేమోనండి, పక్కనే ఉన్న అరాకెస్ అనే ప్లానెట్ గురించి కళ్ళగనేస్తున్నాడండి. ఇతనిలో ఇంకో టాలెంట్ కూడా ఉందండి. ఇతను కళల్లో ఫ్యూచర్ ని చూడగలడండి, ఫాస్ట్ ని చూడగలడండి. ఇప్పుడైతే మాత్రం అరాకెస్ అనే ఎడారి గురించి మాత్రం కళ్ళగనేస్తున్నాడండి. ఇంతకీ ఇసుకతో నిండి ఈ ప్లానెట్ లోనండి స్పైస్ అనే ఖనిజం ఉంటదండి. ఈ ప్లానెట్ లో జీవించే ప్రజలండి ఈ స్పైస్ అనే ఖనిజాన్ని చాలా పవిత్రంగా చూసుకుంటారండి. దీనికి అతీంద్రియ శక్తులు ఉన్నాయని వాళ్ళ నమ్మకం అండి. వీళ్ళు దీన్నండి జీవప్రదాయని, సంపూర్ణ ఆరోగ్యప్రదాయనిగా భావిస్తారండి. అయితేనండి వేరే గ్రహాల వరకు మాత్రం ఈ స్పైస్ ఖనిజం వల్ల అదేనండి వీళ్ళు ఈ ప్లానెట్ మీద ఆ ప్లానెట్ మీదకి, ఆ ప్లానెట్ మీద ఈ ప్లానెట్ మీదకి ట్రిప్పుల్ బస్సుల్లో తిరిగేస్తుంటారు కదండి. అలా తిరగాలంటే ఈ ఖనిజాలకు చాలా అవసరం అండి. అదేనండి ఆకాశంలో తిరుగుతాయి కదండి స్పేస్ షిప్లు అంటారు, వాటి నావిగేటర్లకి, నక్షత్రాలకి మధ్యన ఉండే సేఫ్ ప్యాత్ ని కనుక్కోవడానికి ఉపయోగపడుతుందండి. ఈ స్పైస్ ఖనిజం లేకుండా అంతరిక్షంలో ప్రయాణించడం చాలా కష్టమండి, దాదాపు అసాధ్యమేనండి. అందుకేనండి ఈ విశ్వంలోనే ఈ స్పైస్ అనే ఖనిజం చాలా ఖరీదైన ఖనిజం అండి. అందుకనండి వేరే గ్రహంలో ఉండే హార్కనర్స్ అనేవాళ్ళండి ఈ ఖనిజాన్ని దొబ్బుపోదామని ఈ ప్లానెట్ మీద పడిపోయారండి. చాలా సంవత్సరాలు బట్టి ఈ ఖనిజాన్ని దొబ్బెత్తున్నారండి. బాబు ఈ ఖనిజాన్ని వేరే గ్రహాల వాళ్ళకి అమ్మేసుకోనండి బోల్డ్ డబ్బులు గడించారండి వీళ్ళు. పాపం ఈ గ్రహం మీద పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళని వీళ్ళు బందీలుగా చేసుకున్నారండి. తిరగబడిన వాళ్ళందరినీ చాలా దారుణంగా హింసించారండి. ఈ హార్కనర్స్ అనే వాళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ వెపన్స్ ఉంటాయండి. అందువల్ల పాపం ఈ ఎడారిలో పుట్టి పెరిగిన వాళ్ళు వాళ్ళని ఏం చేయలేకపోతారండి. కొంతమంది ఏమో బానిసలుగా ఉండిపోయారండి. మిగిలిన వాళ్ళండి ఈ అరాకస్ మారుమూల ప్రాంతాల్లో జీవిస్తూ ఉంటారండి. అక్కడండి చాలా భయంకరమైన పురుగులు కూడా ఉంటాయండి. ఈవిడేనండి ఈ మూవీ హీరోయిన్. ఈవిడ కళ్ళు చూసారండి ఎంత నీలంగా ఉన్నాయో. ఇక్కడ ఉన్న స్పైస్ ఖనిజం వల్ల ఇక్కడ ప్రజలందరి కళ్ళు అలాగే ఉంటాయండి. ఇక్కడ నివసించే వాళ్ళండి ప్రెవెన్స్ అంటారండి. ఈ గ్రహాన్ని విడిచి వెళ్ళిపోమని హార్కనర్స్ కి చక్రవర్తి గారి నుంచి కబురు వస్తుందండి. అందుకని వాళ్ళు ఈ గ్రహాన్ని వదిలేసి వెళ్ళిపోతారండి. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు మాత్రం మళ్ళీ ఇంకెవరు వచ్చి మా మీద దండయాత్ర చేస్తారా అని భయపడతా ఉంటారండి. ఇదేనండి పాలు ఇప్పుడు దాకా పడుకొని నిద్రపోతూ కలగన్నాడు. మన పాలకు బాగా ఆకలిస్తున్నట్లు ఉందండి. వాళ్ళ అమ్మతో పాటు కూర్చొని టిఫిన్ చేసేస్తున్నాడండి. ఈవిడేనండి వీళ్ళ అమ్మ. ఈవిడండి ఒక రకమైన వాయిస్ వాడుతుందండి. ఎవరైనా చూసి ఆ వాయిస్ వాడింది అనుకోండి, ఈవిడేం చెప్తే ఆ పని చేసేస్తాడండి అవతలోడు. ఆడు బుర్రని అలా కంట్రోల్లో పెట్టేసుకుంటదండి. కొడుకు కూడా ఎదుటోడు బుర్రని మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలో, ఆ వాయిస్ ని అవతలోడి మీద ఎలా ప్రయోగించాలనేది ట్రైనింగ్ ఇచ్చేస్తుంటదండి. హరాడ్ చక్రవర్తి అండి అతను వేరే గ్రహం మీద ఉంటాడండి. ఇవాళ వీళ్ళ గ్రహం మీదకి వస్తున్నాడటండి. అందుకని కొడుకుని రెడీగా ఉండమని చెప్తుందండి. కొడుకు మొహాన్ని చూసండి, ఏట్రా నీ మొహం అలా ఉంది, మళ్ళీ కళ్ళగాని కన్నావా అని అడుగుతుందండి. అయితే మన హీరో అబ్బాబే అలాంటిది ఏం లేదని చెప్పేస్తాడండి. ఆ రోజు వీళ్ళ అమ్మ చెప్పినట్లే వేరే గ్రహం మీద నుంచి చక్రవర్తి గారు పంపించిన మనిషి ఒకడు వస్తాడండి. తక్షణమే మీరు అరాకస్ గ్రహాన్ని మీ నియంత్రణలోకి తీసుకోండి అని చెప్తాడండి. మీకు ఇష్టమేనా అని అడుగుతాడండి. మరి చక్రవర్తి గారు చెప్పారు కదండి, ఇష్టం ఉన్నా లేకపోయినా సరే వెళ్లాల్సిందేనండి. అందుకని మన హీరో వాళ్ళ నాన్న అదేనండి ఈ కాలడన్ ప్లానెట్ రాజు మాకు ఆ గ్రహం మీదకి వెళ్ళడానికి ఇష్టమే అని చెప్తాడండి. వాళ్ళతో పాటు వచ్చిన ముసలావిడండి మన హీరో వాళ్ళ అమ్మ వైపు అదోలా చూస్తుందండి. చూసి మన హీరో వైపు కూడా చూస్తుందండి. హీరో వాళ్ళ అమ్మ భయపడుతూ వాళ్ళ కొడుకు వైపు చూస్తుందండి. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారండి. ఇతని పేరు డంకన్ అండి. హీరో వాళ్ళ రాజ్యంలో మిలిటరీ హెడ్ అండి. ఇతను మన హీరోకి మంచి ఫ్రెండ్ అండి. అడ్వాన్స్డ్ టీమ్ తో రేపే అరాకస్ వెళ్ళిపోతున్నాడండి. అయితే మన హీరో అతనితో పాటు వస్తానంటాడండి. ఇతను మాత్రం హీరోని వద్దని చెప్తాడండి. అప్పుడండి మన హీరో ఇతనితో నాకు ఈ మధ్య కళలు బాగా వస్తున్నాయి, ఆ కళల్లో ప్రేమెన్స్ కనబడుతున్నారు. అదేనండి ప్రేమెన్స్ అంటే ఆ ఎడారిలో మనుషులు, వాళ్ళ మధ్య నువ్వు శవం అయిపోయి కనిపించావు, అదే నేను ఉంటే నీకేం కాకుండా కాపాడుకుంటాను కదా, అందుకే నీతో వస్తాను అంటాడండి. ఆ మాటలకి డంకను అంతగా పట్టించుకోండి. చాలా ఏటకారంగా కళల్లో అన్ని నిజం అవ్వలే, మన ఇద్దరం ఆ రాకస్లో కలుసుకుందాం బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడండి. హీరో వాళ్ళ నాన్నండి వాళ్ళ నాన్న సమాధి దగ్గరికి వెళ్తాడండి. అక్కడ కూడా మన హీరో వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోయి వాళ్ళ నాన్నతోని నేను ఆ రాకస్కి రేపు వెళ్ళిపోతాను అని గొడవ చేస్తాడండి. వాళ్ళ నాన్న అదేం కుదరదు, వచ్చేవారం మన అందరం కలిసి వెళ్దాంలే అంటాడండి. నేను ఇప్పుడే వెళ్తానని గొడవ చేస్తాడండి. అప్పుడు వాళ్ళ నాన్న ఈ అట్రైడర్స్ వంశానికి మిగిలిన ఏకైక వారసుడు నువ్వేనరా నాన్న, మన అరాకస్కి వెళ్ళిన తర్వాత చాలా రాజకీయ ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నో గొప్ప వంశాలు మన నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ చక్రవర్తికి అది ఇష్టం లేదు. అరాకిస్ కోసం హార్కనన్స్ తో మనం ఎలాగా తన్నుకు సస్తాం, ఆ గొడవలోని మనం బలహీనపడాలని అతని ప్లాన్. మన ఆ ప్లాన్ ని తిప్పికొట్టగలిగితే మనమే అందరికన్నా బలవంతం అవుతామని కొడుకుతో చెప్తాడు. ఇదేనండి గైడీ ప్రేమ్ అనే గ్రహం. ఇక్కడేనండి హార్కనన్స్ అనే వాళ్ళు ఉండేది. చూస్తున్నారు కదా పిశాచాలు తిరిగే చోట్ల లేదండి. హార్కనర్స్ కి రాజు ఈడేనండి. ఈడు గాల్లో కూడా ఎగురుతాడండి. ఈడి దగ్గరికి ఈ గుండోడు వచ్చాడు చూడండి, ఈడి పేరు రావనండి. ఈడు చాలా ఆవేశపడిపోతున్నాడండి. అంటున్నాడండి రాజుతో,
ఆ రాకస్లోని ఖనిజాన్ని ఇన్నాళ్ళు మనమే కదా దుబ్బాం, మనల్ని సైడ్ చేసి ఆ రాకస్ని వాళ్ళకి ఇచ్చేస్తున్నాడేటి, ఆల్రెడీ వాళ్ళు 4 షిప్లు బయలుదేరిపోయి కూడా అలాగెలా వదిలేసావు నువ్వు అని అడుగుతాడండి. అప్పుడు అతను మన గుండోడితో అంటాడండి, ఆ చక్రవర్తి ఏమైనా ప్రేమతో ఇచ్చాడు అనుకుంటున్నావు నువ్వు? ఈ మధ్య ట్రైడర్స్ చాలా శక్తివంతులైపోతున్నారు, అది చూసి మన చక్రవర్తి తట్టుకోలేకపోతున్నాడు, అందుకే వాళ్ళని ఇక్కడికి పంపించాడు, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సంగతి మనం చూసుకుందాంలే అని అంటాడు. హీరో ఉండే గ్రహం మీదకి వేరే గ్రహం నుంచి పొలోమని ఒక ఆడవాళ్ళు గుంపు నల్ల డ్రెస్సులు వేసుకుని వచ్చేస్తారండి. వాళ్ళని చూసి హీరో వాళ్ళ అమ్మ గజగజ వణికిపోతుంటదండి. హీరోని పిలుద్దామని వాళ్ళ అమ్మ హీరో రూమ్ కి వెళ్తుందండి. మన హీరో హ్యాపీగా పడుకొని కలగంటా ఉంటాడండి. వీడికి ఇంకేం పని లేనట్టుందండి, మాట్లాడితే పడుకుంటాడు కలగంటాడండి. ఆ కళ్ళలో హీరోయిన్ వస్తా ఉంటదండి. హీరో వాళ్ళ అమ్మ అండి హీరోకి బ్లాక్ డ్రెస్ ఇస్తుందండి, ఇది వేసుకొని రా నేను బయట ఉంటానని చెప్పి వెళ్ళిపోద్దండి. హీరో అండి వాళ్ళ అమ్మ ఇచ్చిన డ్రెస్ వేసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. ఏంటమ్మా ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతాడు. నీకోసం మదర్ గ్యాలసైలన్ అని ఆవిడ వచ్చింది, ఆవిడ ఒకప్పుడు నాకు టీచరు, ఇప్పుడు చక్రవర్తికి మంచి చెడు చెప్తూ ఉంటది, ఆవిడ నీ కళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటుందంట, అందుకు నీతో మాట్లాడడానికి వచ్చింది, ఆవిడ దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉండు అని గజగజ వణికిపోతుందండి. ఈ బొట్టెట్టుకుని ఉన్నాడండి డాక్టర్ అటండి, ఈడు ఇంకా చేసేస్తాడండి. మన హీరోకి చెవి దగ్గర చెయ్యాడతాడండి, అచ్చొచ్చు అని ఏవేవో అంటాడండి. ఉరిశిక్ష చేసే ముందు ఖైదీని పరీక్షించే డాక్టర్ లాగా బాబు గుండె బలంగానే ఉంది, ఇప్పుడు ఇతను వెళ్ళొచ్చు అంటాడండి. ఏటీలు బిల్డప్ ఏటో అర్థం కాదండి. మధ్యలో సైన్ లాంగ్వేజ్ కూడా వాడతారండి. మన హీరో వాళ్ళ అమ్మ అలా వేలు తిప్పుతుంటే అవతల వాళ్ళకి ఏదో అర్థం అయిపోతుంటదండి, అదొక లాంగ్వేజ్ అటండి, మరి సైన్ లాంగ్వేజ్ అంటారటండి. హీరో వాళ్ళ అమ్మకి మంచి టాలెంట్ ఉందండి. హీరో వాళ్ళ అమ్మ హీరోని ఆ టీచర్ ఉన్న గదిలోనికి తీసుకెళ్తదండి. కొడుకుతో ఆవిడ చెప్పినట్లు అలా విను అని చెప్తుందండి. ఇంతలో ఆ టీచరు సరే నీ కొడుకుని నాకు అప్పచెప్పాక ఇక నువ్వు వెళ్ళిపో అంటదండి. మన హీరో కోపం వస్తుందండి, ఏంటి మా ఇంట్లో మా అమ్మని వెళ్ళిపోమంటున్నావు అంటాడండి. ఇంతలో ఆ టీచరు ఏదో ఒక వాయిస్ తోని తా నా దగ్గరకు వచ్చి మోకరిల్లు అంటదండి. అదేటోనండి సర్రని ఆవిడ ఎదురుగా వెళ్ళి అక్కడ మోకాల మీద కూర్చుని పోతాడండి మనోడు. తర్వాత ఆవిడ పెట్టిని చూపిస్తుందండి, నీ కుడి చేతి నీ పెట్టులు ఎట్టు అంటదండి. మన హీరో అలా ఆలోచిస్తా ఉంటాడండి, పెట్టనా వద్దా అని. మీ అమ్మ ఏం చెప్పింది, నేనేం చెప్తే చెయ్యమంది కదా, ముందు చెయ్యాడతావా లేదా అని అడుగుతుందండి. ఇంకా తప్పదని మనోడు చెయ్యాడతాడండి. ఆ పెట్టులో చెయ్యెట్టాక చెయ్యంతా చాలా నొప్పి వచ్చేస్తుందండి. ఆ నొప్పి అంతా భరిస్తాడండి మన హీరో. అలా కొంతసేపు అయ్యాక మనోడు కళ్ళలోకి వచ్చే కళ్ళన్నీ అలాగ విజువల్ అవుతూ ఉంటాయండి. ఇక చాలే చెయ్యి తీసేసాయి అంటదండి. హీరోని ఇంకెళ్ళిపోవచ్చు అని చెప్తుందండి. హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడండి. తర్వాత ఈ ముసలావిడ హీరో వాళ్ళ అమ్మతో అంటదండి, నీకు మేమేం చెప్పాం, ఆడపిల్లలు కదా కనమన్నావు, నీకు మాత్రం తల పొగరు ఎక్కువైపోయింది, పిజాజ్ హార్డ్రాక్ లాంటి కనేద్దాం అనుకున్నావు, సరేలే అయిపోయింది ఏదో అయిపోయింది, వీడికి పూర్తిగా ఏం రాలేదు, వీడికి ఇచ్చే ట్రైనింగ్ కూడా నువ్వు సరిగ్గా ఇవ్వలేదు, మొత్తం రూల్స్ అన్ని నువ్వు అతిక్రమించేసావు, వీడికి మనశక్తులు కూడా ఉన్నాయి, జ్ఞానాన్ని అతను మాత్రం సరిగ్గా తెలుసుకోలేదు, వీడికి జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోద్దండి. ఇదంతా పక్కనే ఉండి మన పాలుగాడు వినేస్తాడండి. వాళ్ళ అమ్మతో క్విజాజ్ హార్డ్రాక్ అంటున్నారు ఏంటి అని అడుగుతాడండి. అప్పుడు వాళ్ళ అమ్మ ఇలా చెప్తుంది, చాలా సంవత్సరాలుగా మేము ప్లాన్ ప్రకారం రక్త సంబంధాలను ఏర్పరచుకుంటున్నాం, ఈ భవిష్యత్తుని గతాన్ని కాలాన్ని ఈ విశ్వాన్ని అన్నిటినీ బ్యాలెన్స్ చేసే మేధస్సుతో పుట్టే మంచి తెలివైనోడు కావాలనుకున్నాం, ఆడైతేనే మా అందరినీ గొప్ప భవిష్యత్తులోకి తీసుకెళ్తాడని ఆశపడ్డాం అని కొడుకుతో చెప్తుందండి. ఏంటి చూసారా ఇప్పుడు వచ్చిన ఆడవాళ్ళు కట మగవాళ్ళు కనాలనుకుంటే మగవాళ్ళు కంటారటండి, ఆడవాళ్ళు కనాలనుకుంటే ఆడవాళ్ళు కంటారటండి. అయ్యి బాబాయ్ ఈ శక్తి మన ఆడవాళ్ళుగానే ఉంటే ఏమైపోవాలండి మనందరం. ఇంకో విషయం అండి, ఆ పాలుగాడు అమ్మకి నాన్నకి పెళ్లి కాలేదటండి, ఎంత తప్పండి అది. ఈ విషయం పాలుగాడికి తెలుసో లేదో. ఇక పాలుగాడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈ గ్రహం విడిచేసి అరాకస్ మీదకి వెళ్ళిపోతారండి. అయితే వాళ్ళతో పాటు అందరినీ తీసుకెళ్లారు కదండి, కొంత సెక్యూరిటీని ఇక్కడ ఉంచేస్తారండి, కొంతమంది సైనికులతో మాత్రం అక్కడికి వెళ్తారండి. చక్రవర్తి ప్లాన్ వేసినట్లు కొంత అతనికి సక్సెస్ అయిందండి. పాలు వాళ్ళ సైన్యం సగం ఇక్కడ సగం అక్కడ ఉండిపోయారండి. ఆ రాకేష్ గ్రహం మీద వీళ్ళు చేరగానే వీళ్ళ ఫ్యామిలీనండి చాలా బాగా స్వాగతం పలుకుతారండి. అక్కడ వాళ్ళందరూ అండి మన పాలను చూసి మిసాల్ గాయబ్ అంటారండి. ఇంతకీ దానికి అర్థం వాళ్ళ రక్షకుడు అన్నట్టండి. ఈడెలా వాళ్ళకి రక్షకుడు అయ్యాడో నాకైతే అర్థం కాలేదండి. ఈ గ్రహం మీద మనం తిరగాలంటేనండి ఈ ఎండవేడిని తట్టుకోవడానికి ఓ ప్రత్యేకమైన సూట్ ఉంటదండి, అది ధరించుకునే మనం తిరగలమండి. మన పాల్గడండి అతను ఉండే ప్యాలెస్ లోనే ఓ పెద్ద ఎడారి పురుగు బొమ్మను చూస్తాడండి. ఈ ఇసుక పురుగు అండి దాదాపు 400 మీటర్ల దాకా పెరుగుద్దటండి. ఎడారిలో మనం నడిచేటప్పుడు మన కాల శబ్దాలు ఒకే రీతంలో వెళ్ళాయి అనుకోండి, ఆ పురుగు కనిపెట్టేస్తుంది
ఉంటదటండి. అందుకని మనం దాని మీద నడిచేటప్పుడు అండి ఎడారిలోని సహజంగా వచ్చే శబ్దాల్లాగా చేసుకుంటూ పోవాలటండి. అంటే చూడండి, ఎడారిలో ఇసుక వెళ్తుంటప్పుడు వస్తుంది సౌండ్, అలా సౌండ్ చేసుకుంటూ అడ్డదిడ్డంగా నడుచుకుంటూ వెళ్ళిపోవాలటగానండి. కొన్ని అడుగులు సప్పుడు కానీ తెలిసింది అనుకోండి, అయిపోయామంతేనండి మనం మింగేద్దండి. అది ఇప్పుడే మన పాల మీద ఫస్ట్ అటాక్ స్టార్ట్ అయిపోద్దండి. ఏదో హంటర్ సీక్రెట్ అండి పాలని అటాక్ చేయడానికి వస్తుందండి. అయితే మన పాలు మామూలు అయితే కాదు కదండి, కనిపెట్టేస్తాడండి. దాన్ని నడిపేవాడు కూడా ఈ ప్యాలెస్ లోనే ఎక్కడెక్కడో ఉండుంటాడని బటువులకు చెప్పి ఎతికిస్తాడండి. అయితే ఆ మనిషిని కనిపెట్టేస్తారండి. ఆడు హార్కినెన్స్ వల్ల గోడాసారటండి. ఒక బిలంలో 6 వారాలుగా దాక్కుని ఉన్నాడటండి. పాప చచ్చిపోయి ఉంటాడండి అక్కడ. ఈడు అక్కడ ఉండే నీటి గొట్టాల ద్వారా వచ్చేసాడటండి ఇక్కడికి. ఈ విషయం తెలిసాక పాలు నాన్నకు చాలా కోపం వచ్చేస్తుందండి. మొత్తం మిలిటరీని అంతా అలర్ట్ చేస్తాడండి. ఇంతకో ముసలాడు వచ్చింది చూడండి, పాలలో అమ్మకి టీచర్ అని చెప్పింది ఆవిడండి. హార్కినెన్స్ కింగ్ దగ్గరికి వెళ్ళిపోద్దండి. నువ్వు అట్రైడర్స్ ఏమైనా చేసుకోగాని పాలని వాళ్ళ అమ్మని మాత్రం ఏం చేయకూడదు, వాళ్ళు నా రక్షణలో ఉన్నారని చెప్తుందండి. ఈ హార్కినెన్స్ కింగ్ కూడా వాళ్ళిద్దరికి ఏం చేయను అని చెప్పి మాట ఇస్తాడండి ఈవిడితోని. ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోద్దండి. ఏంటి మనలో మనమాట, ఆడు అసలే హార్కినెస్ కింగ్ అండి. వీళ్ళని ఎక్కడైనా మాట మీద నిలబడతారండి. పాలో నాన్న వాళ్ళ రాజ్యంలో మీటింగ్ పెడతాడండి. క్యాబినెట్ మీటింగ్ లాంటిది అనుకోండి. హార్కినెన్స్ అనేవాళ్ళు ఈ రాజ్యంలోని ఆ స్పైస్ గంజాన్ని ఎలా తవ్వేవాళ్ళు, దానికి వాళ్ళు ఏమి ఉపయోగించేవాళ్ళు, వాళ్ళకి ఎంతెంత లాభాలు వచ్చేవి, ఇప్పుడు వాళ్ళు వదిలేసే వెళ్ళిన మిషన్లు ఉన్నాయి చూడండి, అవి మనకి ఎంతవరకు ఉపయోగపడతాయి ఏంటి, మొత్తం అంతా రివ్యూ చేసుకుంటారండి. డాక్టర్ లియట్ కైన్స్ అంటాడండి. ఈవిడ పర్యావరణ శాస్త్రవేత్తడండి. ఆవిడ ఇక్కడ ఉన్న రాజులకిన్ను అలాగే ఈ ఎడారిలో బతికే ప్రెమిన్స్ కిన్ను మధ్యవర్తిగా వ్యవహరిస్తారటండి. ఈవిడ చాలా హెడ్ స్ట్రాంగ్ మనిషి అటండి, కానీ మంచి ఆవిడటండి. అయితే పాలో నాన్నండి ఆవిడతో కలిసి ఇక్కడ ఉన్న ప్రదేశాలన్నీ చూడాలనుకుంటాడండి. అందుకని ఆవిడ పిలిపిస్తారండి. ఈ గ్రహం మీదకి పాలు వచ్చాడు కదండి, అతను కలుసుకోవడాకని డంకన్ హెలికాప్టర్ వేసుకొని ఇక్కడికి వచ్చేస్తాడండి. ఈ గ్రహం మీద పాలు డంకన్లు భలే జోకులు వేసుకుంటారండి ఒకరి మీద ఒకరు. ఇప్పటిదాకా ఈ గ్రహం మీదకి వచ్చిన రాజులు ఎవరైనా సరే ఇక్కడ జీవించే ప్రెమెన్స్ ని చాలా దారుణంగా హింసించారండి. కానీ మన పాలో నాన్న అలాంటి కాదండి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటాడు. అందుకే ప్రెమెన్స్ కోసం పోరాడుతున్న లీడర్స్ ఉంటారు కదండి, వాళ్ళలో ఒక లీడర్ ని పిలిపిస్తాడండి. ప్రెమెన్స్ వాళ్ళ నాయకుడండి మన పాలో నాన్న కలిసినప్పుడు ముందు చాలా కోపంగా ఉంటాడండి. ఎంతైనా వీళ్ళు వేరే గ్రహం నుంచి వచ్చారు కదండి, వీళ్ళ మీద చాలా కోపం ఉంటదండి. అయితే పాలో నాన్నండి అతనితో అంటాడు, మన ఇక్కడి నుంచి కలిసి ఉన్నాం, ఇక్కడ కలిసి పనిచేద్దామని అంటాడండి అతనితోని. అతను అంటాడు, లేదు లేదు, మీరు వేరే గ్రహం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న స్పైస్ గంజాన్ని పట్టుకుపోవడానికి వచ్చారు తప్ప మీరేం మా మంచి వాటిలు చూసేవాళ్ళు కాదు అంటాడండి. అయితే పాలో నాన్న మాటలు విన్న తర్వాత అండి అతనికి కొంచెం నమ్మకం కలుగుతుందండి వీళ్ళ మీద. అతని కోపం కూడా కొంచెం చల్లారుతుందండి. సరే చూద్దామని అక్కడి నుంచి వెళ్ళిపోతాడండి అతను. పర్యావరణవేత్త అన్నాం కదండి డాక్టర్ కైన్స్, ఆవిడ వస్తుందండి. ఆవిడతో కలిసి మన మహారాజు గారు ఈ ఎడారిలో ప్రదేశాలు చూడడానికి వెళ్తారండి. ఎడారిలోనండి ఆ ఖనిజాన్ని తవ్వుతున్న ప్లేస్ లోని మిషన్లు చూస్తూ ఉంటారండి వీళ్ళు హెలికాప్టర్ నుంచి. వీళ్ళ పైనుంచి కింద చూస్తున్నప్పుడు అండి అల్లంత దూరంలోని ఎడారి పురుగు స్పీడ్ గా వీళ్ళ వైపు వచ్చేస్తా ఉంటదండి. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ వీళ్ళు అలర్ట్ చేస్తారండి. యాక్చువల్ గా మామూలు రోజుల్లోనైతేనండి అలా పురుగు వచ్చినప్పుడు ఒక మిషన్ వచ్చి కింద ఉన్న పనిచేస్తున్న మిషన్ ని పారాషూట్ లాగా పైకి ఎత్తుకుపోద్దండి. అయితే అనుకోకుండా ఇక్కడ ఆ ఖనిజాన్ని తవ్వే మిషన్ పైకి ఎత్తుకుపోయే మిషన్ ఉంటుంది చూడండి, పారాషూట్ లాంటిది, అది ట్రబుల్ ఇస్తుందండి. ఒక పక్కేమో పురుగు చాలా స్పీడ్ గా వచ్చేస్తుంటదండి. ఇంకా పాలోళ్ళకి ఏం చేయాలో అర్థం కాదండి. ఎలాగైనా అక్కడ ఉన్న మనుషులు కాపాడాలని వెంటనే పాలోళ్ళు హెలికాప్టర్ కొద్ది కింద దిగుతుందండి. అక్కడ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళు హెలికాప్టర్ ఎక్కించేద్దామని చూస్తారండి. అప్పుడండి సెక్యూరిటీ వాళ్ళు మహారాజుతో అంటారండి, సార్ మీరు ప్రోటోకాల్ పాటించాలి, మీరు మాత్రం కిందకు దిక్కండి, అక్కడ మన మిషన్ కూడా స్పైస్ ఖనిజంతో ఫుల్ గా నిండిపోయి ఉందండి, అందులో పనిచేస్తున్న ప్రివెన్స్ కోసం మీరు ఆలోచించకండి అంటాడండి. అప్పుడు రాజు గారికి కోపం వస్తుందండి. ఖనిజం పోతే పోయింది, అందులో ఉన్న ఒక్క మనిషి కూడా ఏం కాకూడదు, అందరిని కాపాడాలంటాడండి. ఎంత మంచోడో చూడండి మరి రాజు. అలా రాజుగారి మాటలు విన్న కైన్స్ అయితేనండి అలా ఆశ్చర్యపోయి చూస్తుందండి. ఇంక హెలికాప్టర్ కింద దిగుతుందండి. మిషన్ లో పనిచేస్తున్న ప్రివెన్స్ దగ్గరికి వెళ్ళండి, హెలికాప్టర్ అక్కడ ఉంది, తొందరగా ఎక్కేయండి అని చెప్తాడండి. అప్పుడేనండి విపరీతమైన గాలి ఇసుకతో కలిపి మన పాలు మొహానికి కొడుతుందండి. అప్పుడు మన పాలకండి ఏవేవో గుర్తొచ్చేస్తా ఉంటాయండి. ఇప్పుడు పడుకోకుండానే కలకనేస్తున్నాడండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ హెలికాప్టర్ ఎక్కేస్తారండి. తీరా హెలికాప్టర్ లో చూసుకుంటే పాలు కనిపించడండి. అప్పుడు సెక్యూరిటీ అతను ఎడారి మధ్యలో అలా కూర్చుండిపోయిన పాలను చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి మనవాడిని తీసుకుని వచ్చి హెలికాప్టర్ ఎక్కిస్తాడండి. ఇప్పుడేనండి ఫస్ట్ టైం ఆ పురుగుని చూస్తారు. అయ్యి బాబాయ్ చాలా పెద్ద పురుగండి ఇది, అంత పెద్ద మిషన్ ని అలా మింగేస్తుందండి. మన పాలండి ఇంటికి వెళ్ళాక అలా అమ్మతోని
అమ్మ నాకు మళ్ళీ కళ వచ్చింది. కళ్ళలో నాకు ఒక అమ్మాయి కనిపించిందమ్మా, ముద్దు కూడా ఎట్టింది. తర్వాత ఎవరో కానమ్మా నాకు ఒక కత్తిని కూడా ఇచ్చారు. అక్కడ నిన్ను కూడా చూసానమ్మా, నీ చేతిలో ఒక బిడ్డ ఉంది, నువ్వు ఇప్పుడు కడుపుతున్నావు కదా అంటాడండి. వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోయి అలా చూస్తుందండి అతన్ని. ఇదేంటిది, ఈ విషయం తెలిసి 2 వారాలు కూడా నాకు అవ్వలేదు, వీడికి ఎలా తెలిసిపోయిందా అనుకుంటదండి. ఇంకో పక్కండి సొలసో సెకండస్ అనే వేరే ప్లానెట్ ఉంటదండి. మొత్తం ఆర్మీతో నిండి ఉంటదండి. వాళ్ళండి 3 బెటాలియన్లు యుద్ధానికి రెడీగా ఉంటాయండి. ఆ రోజు రాత్రి అండి ఆ బొట్టెట్టుకునే డాక్టర్ ఉంటాడు చూడండి, ఆడు పాలోల ఫ్యామిలీ తినే ఆహారంలో ఏదో కలిపేస్తాడండి. వాళ్ళ రాజ్యంలో సెక్యూరిటీ సిస్టమ్ కూడా డిస్టర్బ్ చేసేస్తాడండి. ఇంకేముందండి, శత్రువులు చుట్టుముట్టేసి ఆ రాజ్యం మీదకి అటాక్ చేసేస్తారండి. పాలోలు నాన్న అంతా వినబడుతుంటది కానండి, చెయ్యి గాని కాలు గాని కదపలేకపోతుంటాడండి. అదంతా మందు ప్రభావం అండి. పాలని వాళ్ళ అమ్మని శత్రువులు అండి ఒక హెలికాప్టర్ లో ఎక్కించుకొని తీసుకెళ్లిపోతారండి. పాలోల అమ్మకండి కాలు చేతులు కట్టేసి నోటికి గుడ్డ కూడా కట్టేస్తారండి. పాలకు మాత్రం కాలు చేతులు కట్టేస్తారండి. ఏమీ చేయలేని పరిస్థితుల్లో కింద పడిపోయి అలా పాలోల నాన్న చూస్తా ఉంటాడండి. అతని దగ్గరికి డాక్టర్ వచ్చి, నన్ను క్షమించు, నా పిల్లాన్ని వాళ్ళు కిడ్నాప్ చేసేసారు, వాళ్ళు చెప్పింది చేయకపోతే నా పిల్లాన్ని చంపేస్తానన్నారు, అందుకే నేను ఇలా చేయాల్సి వచ్చింది, ఆయన సారీ అని వస్తాడండి. రాజుగారి నోట్లో నువ్వు పెట్టుడు పన్ను పెడతాడండి. ఈ పన్నులో ఇసం ఉంది, సరైన సమయం చూసి గట్టిగా నొక్కే, దాని నుంచి వచ్చే గాలి వల్ల నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చచ్చిపోతారు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడండి. మరి మన డంకన్ ఉన్నాడు కదండి, అతనైతే మాత్రం శత్రువులతో మరి దారుణంగా ఫైట్ చేసేస్తాడండి. అందరినీ ఇరక్కుమ్మేస్తాడండి. రాజుగారు రాణిగారు మన పాలు ఎక్కడున్నారని తెగ ఎతుకుతాడండి. కానీ మన డంకన్కి వీళ్ళు ఎవరు కనిపించరండి. ఇక అక్కడి నుంచి ఒక హెలికాప్టర్ వేసుకుని మన డంకన్ వెళ్ళిపోతాడండి ఎక్కడికో. ఏంటి, శత్రువులు మన పాలని వాళ్ళ అమ్మని హెలికాప్టర్ లో తీసుకుపోతున్నారు కదండి. పాలు వాళ్ళ అమ్మకేమో నోటికి గుడ్డ కట్టేశారు, కాలు చేతులు కట్టేశారు, అందువల్ల ఆవిడ వాయిస్ వాడడానికి అవడం లేదండి. మన పాలకైతే మాత్రం నోటికి గుడ్డ కట్టలేదు కదండి. అందుకని ఈవిడ ఏళ్ళు అలాగలగా తిప్పుతూ వాయిస్ వాడమనిసి సైక్ చేస్తుందండి మన పాలకి. మన పాలకి అర్థమైపోద్దండి వాళ్ళ అమ్మ ఏం చెప్తుందో. వెంటనే వాళ్ళ వైపు చూసి, మా అమ్మ నోటికి కట్టిన గుడ్డను తీసేయండి అంటాడండి. ఆ హెలికాప్టర్ లో ఉన్న శత్రువులు మన పాలు మాటను అసలు పట్టించేకోరండి. అప్పుడు వాళ్ళ అమ్మ వైపు చూస్తాడండి మన పాలు, నువ్వు వాయిస్ ని సరైన పిచ్ లో వాడటం లేదని సైక్ చేస్తదండి. అప్పుడు మన పాలు కళ్ళు మూసుకొని ఊపిరి బాగా పీల్చుకోనండి, మా అమ్మ నోటికి కట్టిన గుడ్డలు తీసేయండి అంటాడండి. అంతేనండి, అతని ఎదురుగా ఉన్నాడు వాళ్ళ అమ్మ నోటికున్న గుడ్డల్ని తీసేస్తాడండి. ఇంకా చూసుకోండి, వాళ్ళ అమ్మ వాయిస్తో రెచ్చిపోద్దండి. వాళ్ళలో వాళ్ళే కొట్టుకు చచ్చిపోమని చెప్తుందండి. వాళ్ళు కూడా ఈవిడేం చెప్తే చేసేస్తారండి. అలా వాళ్ళు ఆ హెలికాప్టర్ నుంచి తప్పించుకొని బయటపడిపోతారండి. పాలోళ్ళ నాన్నండి ఆ హార్కనర్స్ కింగ్ ఉన్నాడు కదా, వాడు బందీగా తీసుకుపోతాడండి. మాట్లాడుతూ పాలోళ్ళ నాన్న దగ్గరికి వచ్చేస్తాడండి. ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్న పాలోళ్ళ నాన్న కూడా అతని నోట్లో ఉన్న పన్నుని కొరికేయడానికి రెడీ అయిపోతాడండి. ఎలా డౌట్ వచ్చేతో గానండి, హార్కనర్స్ కింగ్ కి డౌట్ వచ్చేసి ఆ చేతి దగ్గర ఉన్న ఏదో స్విచ్ నొక్కుంటాడండి. వెంటనే అతని బాడీ మొత్తానికి ఏదో ప్రొటెక్షన్ వచ్చేస్తుందండి. అది కాక ఈ గాల్లో కూడా ఎగురుతాడు కదండి. టాక్మన్ అక్కడి నుంచి తప్పించేసుకుంటాడండి. ఎప్పుడైతే మన పాలోళ్ళ నాన్న అతని నోట్లో ఉన్న పనుని గట్టికి కొరికేసాడో వెంటనే అతని నోటి నుండి విషవాయువులు వచ్చేస్తాయండి. దెబ్బకి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చచ్చిపోతారండి బాబు. శత్రువుల దగ్గర నుంచి తప్పించేసుకున్న పాలు వాళ్ళ అమ్మనండి ఆ రాత్రికి ఆ ఎడారిలోనే పడుకుండిపోతారండి. తెల్లారిపోద్దండి. మన డంకన్ ఉన్నాడు కదండి, హెలికాప్టర్ వేసుకుని డాక్టర్ కైన్స్ ని కలుస్తాడండి. వీళ్ళిద్దరూ కలిసి మన పాలని వాళ్ళ అమ్మని అతుకుతా ఉంటారండి. ఏంటి, మన పాలు మాత్రం ఇక్కడ కూడా కళ్ళగానే ఎత్తున్నాడండి. ఇతని కళ్ళలోనండి హీరోయిన్ ఇటువైపు తిరిగి నవ్వుద్దండి. అక్కడే కొద్ది దూరంలోనే చాలా మంది సైనికులు యుద్ధం చేసుకుంటా ఉంటారండి. ఆ యుద్ధంలోనండి మన పాలు కూడానండి ఒళ్ళంతా ఇనప కవచం పెట్టుకుని తెగ ఫైట్ చేసేస్తుంటాడండి. ఇక్కడ మాత్రం మన పాలు కళ్ళు కూడా నీలం రంగులో ఉన్నాయండి. ఆ ఎడారిలో హెలికాప్టర్ వేసుకుని పాలని వాళ్ళ అమ్మని ఎత్తుకుంటూ వస్తున్న మన డంకన్కి వీళ్ళిద్దరు నడుచుకుంటూ ఎడారిలో కనిపిస్తారండి. వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ హెలికాప్టర్ ఎక్కించుకొని ఓ సీక్రెట్ ప్లేస్ కి తీసుకుపోతారండి. డాక్టర్ కైన్స్ అని ఆవిడ ఉంది కదండి, ఆవిడదేనండి సీక్రెట్ ప్లేస్. ఇంతకీ ఈ ప్లేస్ ఏదై ఉంటది అనుకుంటున్నారు? ఇంతకు ముందండి ఇక్కడ పర్యావరణాన్ని పరీక్షించేవారటండి. ఈ ప్లేస్ అయితే సేఫ్ అని వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చారు. కానీ శత్రువులు ఈ ప్లేస్ కూడా కనిపెట్టేస్తారండి. అప్పుడు మన డంకన్ ఉన్నాడు కదండి, వీళ్ళని ఒక రూమ్ లో లాక్ చేసేసండి శత్రువులతో ఫైటింగ్ చేస్తాడండి. పాపం వాళ్ళ చేతిలో మన డంకన్ చచ్చిపోతాడండి. తర్వాత శత్రువులు వీళ్ళని ఎంబడెత్తుంటేనండి మన డాక్టర్ కైన్స్ ఉంది కదండి, ఆవిడ వీళ్ళిద్దరిని తప్పించేసి ఒక హెలికాప్టర్ ఎక్కించేసి వెళ్ళిపోమంటదండి. మన పాలు వాళ్ళ అమ్మ హెలికాప్టర్ ఎక్కేసి వెళ్ళిపోతారండి. ఈవిడ ఇంకో దిక్కుని వెళ్ళిపోద్దండి. కానీ పాపం డాక్టర్ కైన్స్ ఆ విలన్ చేతులకు దొరికేస్తదండి. ఆవిడని కూడా చంపేస్తారండి వీళ్ళు. పాలు వెళ్తున్న హెలికాప్టర్ వెనకాతలండి శత్రువులు హెలికాప్టర్లు కూడా చేజింగ్ చేస్తాయండి. అయితే అనుకోకుండానండి అక్కడ పెద్ద ఇసుక తుఫాన్ ఒకటి వచ్చేద్దండి. ఆ తుఫాన్ లో మన హీరో హెలికాప్టర్ చిక్కుకుపోద్ది కదండి. శత్రువు హెలికాప్టర్లు వెనక్కి వచ్చేస్తాయండి. మన గుండెగాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని అంబడిస్తూ మన హెలికాప్టర్
హెలికాప్టర్లు వెళ్ళాయి. అయితే వాళ్ళు వెళ్తున్న హెలికాప్టర్ ఇసుక తుఫాన్లో చిక్కుకుపోయారు. ఇంకా వాళ్ళు బతికే అవకాశం లేదు అని చెప్తాడండి. వాళ్ళు ఖచ్చితంగా చచ్చిపోయారని చెప్పేస్తాడండి. ఇంకేమైతే మనం అనుకున్న పని అయిపోయింది. ఇక మన దగ్గర ఉన్న స్పైస్ గంజాన్ని మెల్లమెల్లగా అమ్మేయండి. ఈసారి రేట్లు కాదండి, ఎక్కువ రేటుగా అమ్మేయండి అని చెప్తాడండి. అంత పెద్ద ఇసుక తుఫాన్లో చిక్కుకుపోయిన పాలు వాళ్ళ అమ్మనండి అదృష్టం కొద్దీ బతికేస్తారండి. ఆ ప్రివెన్స్ ఉండే చోటుకి చేరిపోతారండి. పాలని వాళ్ళ అమ్మనిందండి ప్రివెన్స్ చుట్టుముట్టేస్తారండి. వాళ్ళలో ఒక అతను మన పాలు గుర్తుపడతాడండి. అతనేనండి ప్రివెన్స్ లీడర్. ఒకసారి పాలు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి మాట్లాడాడు చూడండి, అతనేనండి. పాలను కూడా అతను చూసి గుర్తుపట్టేస్తాడండి. ఈ కుర్రోడు నేను చేయొద్దు, ఈ నాన్నతో నేను మాట్లాడాను కదా, వాళ్ళ నాన్న మంచోడే, ఈ పిల్లాడు కూడా మంచోడేను, మన పద్ధతులన్నీ నేర్పించి మంచి ట్రైనింగ్ ఎత్తి మన పనికి వస్తాడు అని వాళ్ళతో అంటాడండి. మరి ఆడావిడ సంగతి ఏం చేద్దామంటే, ఏముంది ఈవిడ చూస్తే ముసలావిడ అయిపోయింది కదా, మనకి ఎందుకు ఉపయోగపడుతుంది, చంపేసి ఆవిడ నీరు లాగేయండి అంటాడండి. ఇదంతా ఆడారు కదండి, నీళ్ళకి కరువా, అందుకని శత్రువులు ఎవరైనా దొరుకుతానండి చంపేసి వాళ్ళ ఒంట్లో నుంచి నీరుని తీసేస్తారండి వీళ్ళు. మా అమ్మని ఏమైనా చేయాలంటే అస్సలు ఊరుకొని అంటాడండి మన పాలుగాడు. ఇంకా వాళ్ళతో ఫైటింగ్ రెడీ అయిపోతారండి. ఏంటి పాలు వాళ్ళ అమ్మ ఫైట్ చేస్తుందండి, మరి ఇరగ తీసేస్తుందండి. ఆ ప్రివెన్స్ లీడర్ ఉన్నాడు కదండి, ఆడనే కుమ్మేద్దండి. దెబ్బకాలు ఓడిపోయి ఒప్పేసుకుంటారండి. మిమ్మల్ని కూడా మళ్ళీ కలిపేసుకుంటా ఉంటారండి. ఇక్కడేనండి ఇప్పుడే మన హీరోయిన్ ని కల్లో కాకుండా డైరెక్ట్ గా చూస్తాడు. ఈ ప్రివెన్స్ గ్రూప్ లోని ఒకడు ఉంటాడండి, ఆడు మాత్రం వీళ్ళిద్దరిని మళ్ళీ కలుపుకోవడానికి వ్యతిరేకిస్తాడండి. పాలుగాడు నాతో యుద్ధం చేసి గెలిస్తే అప్పుడు చూద్దాం అంటాడండి. హీరోయిన్ మన పాలుగాడికి ఒక కత్తి ఎత్తదండి. ఈ కత్తినండి మన పాలుగాడు ఆల్రెడీ ఆ కళ్ళలో చూసాడండి. ఇంక ఈ కత్తి తొట్టుకొని అతనితో మనోడు యుద్ధానికి బయలుదేరుతాడండి. వాళ్ళిద్దరు ఫైటింగ్ మధ్యలో 2-3 సార్లు మన పాలుగాడికి ఆడు దొరికేస్తాడండి. నువ్వు నాకు లొంగిపోతావా అని పాలుగాడు అడుగుతాడండి. కానీ వాళ్ళ నిబంధనల ప్రకారం లొంగిపోవడం అనేది ఉండదటండి. ఇక సావురేవో అక్కడే తేలిపోవాలటండి. ఇక పాలు మాత్రం ఏం చేస్తాడండి, తప్పనిసరి పరిస్థితి అని చంపేస్తాడండి. ఇక చచ్చిపోయిన కవర్ లో చుట్టేస్తారండి. పాలని వాళ్ళ అమ్మని వాళ్ళ గ్రూప్ లో చేర్చేసుకుని వాళ్ళ స్థావరానికి వెళ్ళిపోతారండి అని బయలుదేరుతారండి. ఏంటి అప్పుడేనండి ఎడారిలో చూస్తామండి, ఆ ఎడారి పురుగుని చూడండి, అది వీళ్ళని ఏదో షిప్ లా తీసుకుపోతా ఉంటదండి. అది చూసి హీరోను వాళ్ళ అమ్మ ఆశ్చర్యంగా అలా అటువైపే చూస్తా ఉండిపోతారండి. అప్పుడు హీరోయిన్ వీళ్ళిద్దరి వైపు చూసి ఇది ఆరంభం మాత్రమే అంటదండి. ఇక్కడతో ఈ సినిమా ఫస్ట్ పార్ట్ అయిపోయిందండి. సెకండ్ పార్ట్ కూడా వచ్చేసిందండి. అది కూడా తొందరగా వీడియో చేసేద్దామండి.